ఇండియాలో మ్యాక్సిమం ఇంటర్ స్టేట్ ఇష్యూస్ అన్నీ బార్డర్ డిమార్కేషన్, వాటర్ షేరింగ్ మీదే జరిగినాయి. కానీ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా మధ్య ఒక స్వీట్ బ్యాటిల్ జరిగింది, ఒక మినీ కోల్డ్ వార్ జరిగింది. అది మీకు తెలుసా? 14 నవంబర్ 2017లో జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ ఇండియా తీసుకునే ఒక డెసిషన్ ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ మధ్య డిస్ప్యూట్కి కారణమైంది. ఆ డెసిషన్ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఆ డెసిషన్ ఒక రాష్ట్రానికి తీపి కబురైతే ఇంకొక రాష్ట్రానికి చేదు వార్త. కొన్ని సంవత్సరాలుగా స్వీట్ స్పాంజీ బాల్ రెండు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్కి కారణమైంది. ఆ స్వీట్ స్పాంజీ బాలే మన ఈరోజు టాపిక్, రసగుల్లా. ఆ రెండు రాష్ట్రాలే బెంగాల్ అండ్ ఒడిశా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్లోబల్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్. అసలుకి డిస్ప్యూట్కి కారణమైన జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి? జిఐ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. ఏదన్నా ప్రాంతంలో ప్రత్యేకంగా ఉండే వస్తువులు, వ్యవసాయ పంటలకి ప్రత్యేకంగా ఇచ్చే గుర్తింపుని జిఐ ట్యాగ్ అంటారు. ఈ జిఐ గుర్తింపు మొత్తం 4 విభాగాలుగా ఇస్తారు: వ్యవసాయ పంటలు, హస్తకళా వస్తువులు, ఆహార పదార్థాలు, తయారీ వస్తువులు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జిఐ గుర్తింపు పొందిన కొన్ని ప్రత్యేక వస్తువుల గురించి మాట్లాడుకుందాం. బనగానపల్లి మామిడి పండ్లు, అరకు కాఫీ, గుంటూరు మిర్చి, నిర్మల్ టాయ్స్, కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, హైదరాబాదీ హలీం, గద్వాల్ శారీస్, మంగళగిరి, ధర్మవరం ఉప్పాడ పట్లు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్కి తిరిగి వస్తే, బంగాల్ రసగుల్లా, ఒడిశా రసగుల్లాలో ఏ రసగుల్లాకి జిఐ ట్యాగ్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? మరి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా తమ రాష్ట్రంలో తయారు చేయబడుతున్న రసగుల్లాకి జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఇవ్వాలని అప్లికేషన్ పెట్టారు. ఆ అప్లికేషన్లో కొన్ని కీ పాయింట్స్ మెన్షన్ చేసింది. అందులో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. రసగుల్లా మొదటిసారి తమ రాష్ట్రంలోనే తయారు చేయబడిందని, 800 సంవత్సరాల నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్లో స్వామివారికి నైవేద్యంగా రసగుల్లా ఇస్తున్నామని చెప్పారు. నీలాద్రి బీజే అనే పండుగ రోజున జగన్నాథ స్వామి వారు లక్ష్మీదేవి గారికి ప్రసాదంగా రసగుల్లా ఇచ్చారని చెప్పుకుంటారు. 15th సెంచరీలో రచించబడ్డ పురాతన గ్రంథమైన దండి రామాయణం మరియు 18th సెంచరీలో రచించబడ్డ మదన్ మోహన్ రసగుల్లా అనే పుస్తకాల్లో రసగుల్లా గురించి రెఫరెన్సెస్ ఉన్నాయని పేర్కొనింది. ఒక పక్క ఒడిశా కల్చరల్ రూట్స్ మీద తమ ఆర్గ్యుమెంట్స్ని బిల్డ్ చేస్తుంటే, బెంగాల్ మోడర్న్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద తమ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. 1860sలో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన స్వీట్ మర్చెంట్ అయిన నోబిన్ చంద్రదాస్ ఒక యూనిక్ రసగుల్లాని పాపులర్ చేశారని బెంగాల్ చెప్తుంది. బంగాల్ రసగుల్లా ఇండియాలో దొరికే అన్ని రసగుల్లాల కన్నా ప్రత్యేకమైందని బంగాల్ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ వివాదం న్యాయస్థానాల్లో, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో, రెండు రాష్ట్రాలకు సంబంధించిన వీధుల్లో గట్టిగా జరిగింది. వాటితో పాటు సోషల్ మీడియాలో, ప్రత్యేకంగా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో ఈ వివాదం చర్చకు దారితీసింది. #రసగుల్లా స్వీట్ బ్యాటిల్ అనే హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయినాయి. ఒడియా మరియు బంగ్లా ప్రజలు ఒడిశా మాదంటే మాది అని డిఫెండ్ చేసుకోవడానికి హిస్టారికల్ స్టోరీస్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, మీమ్స్, జోక్స్ యూజ్ చేశారు. ఫైనల్లీ ది జడ్జ్మెంట్ డే, 14 నవంబర్ 2017. జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అఫీషియల్స్ తమ తుది తీర్పు వెల్లడించడానికి బయటికి వచ్చారు. ఫైనల్ వెర్డిక్ట్, తుది తీర్పు ఏంటంటే రసగుల్లా బెంగాల్ రాష్ట్రానికి చెందింది అని తీర్పునిచ్చారు. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బంగాల్ రసగుల్లాకి జిఐ ట్యాగ్ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ మొత్తం సంబరాలు జరుపుకున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారు, స్వీట్ న్యూస్ ఫర్ అస్ ఆల్, we are very happy and proud that Bengal has been granted GI status for Rasgulla అని ట్వీట్ చేశారు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ కల్చరల్ ఎవిడెన్సెస్ ఉన్న ఒడిశా కామ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? జిఐ ట్యాగ్ కోల్పోయిన ఒడిశా వెనక్కి తగ్గలేదు. మళ్ళీ 2018లో తమ రసగుల్లాకి జిఐ ట్యాగ్ కావాలని మళ్ళీ దరఖాస్తు చేసింది. ఫైనల్లీ 2019 జూలై 29న ఒడిశా రసగుల్లాకు కూడా జిఐ ట్యాగ్ లభించింది. ఒడిశా రసగుల్లాకు జిఐ ట్యాగ్ ఇచ్చిన జాగ్రఫికల్ ఇండికేషన్ అసోసియేషన్ బెంగాల్ రసగుల్లా మరియు ఒడిశా రసగుల్లా రెండు విభిన్నమైన రసగుల్లాలని పేర్కొనింది. బెంగాల్ రసగుల్లా స్పాంజీ, చూయి, మిల్క్ వైట్ అండ్ స్వీట్నెస్తో ఉంటే, ఒడిశా రసగుల్లా సాఫ్ట్ ఫీల్,
నాన్ చూయి రెడ్డిష్ బ్రౌన్ టెక్స్చర్లో ఉంటుందని పేర్కొనింది. అప్పటి సీఎం అయిన నవీన్ పట్నాయక్ గారు హ్యాపీ టు షేర్ దట్ ఒడియా రసగుల్లా హ్యాస్ రిసీవ్డ్ GI ట్యాగ్ ఇన్ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. దిస్ మౌత్ వాటరింగ్ culinary delight made of cottage cheese loved by Odiyas across the world is offered to Lord Jagannath as part of Bhog since centuries అని ట్వీట్ చేశారు. ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్. ఈ డిస్ప్యూట్ లేదా రైవల్రీ ఒక చిన్న కోల్డ్ వార్ మనకి ఒక విషయాన్ని క్లారిఫై చేస్తుంది. ఫుడ్ కేవలం టేస్ట్ కోసమో రుచి కోసమో కాదు, అది కల్చర్ని, ప్రైడ్ని, లెగసీని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, మీరు తిన్న రసగుల్లా బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిందా, ఒడిశా రాష్ట్రానికి సంబంధించిందా? కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంటే అది రామ్ జనరల్గా రోజు. Thank you for watching The Global Affairs. Do subscribe for more content. Jai Hind.